హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. జనసేన టీడీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటు పైన ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఒక ప్రధాన దినపత్రిక అలాగే మీడియాకి సంబంధించి ఒక లిస్టు వైరల్గా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి 25 స్థానాల్లో దాదాపు 13 స్థానాలకి అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో 2 స్థానాలు జనసేనకి, మిగతా 11 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ పార్టీయే పోటీ చేస్తుందంటూ కూడా టీడీపీకి సంబంధించి కానివ్వండి అలాగే కొంతమంది నేతలు చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించి ఇప్పటికే 5 లిస్టులు రిలీజ్ చేశారు. చాలామంది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో కూడా చేంజ్ ఓవర్స్ కూడా చేస్తూ వస్తుంది వైసీపీ పార్టీ. టీడీపీ జనసేన లిస్టులకు సంబంధించి అలాగే వైసీపీకి సంబంధించి 5వ లిస్టుకి సంబంధించి ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు రియాలిటీ ఛాంజల్ గారు, అలాగే టీడీపీ నుంచి గాయత్రి గారు, జనసేన నుంచి వివేక్ బాబు గారు, అలాగే వైసీపీ నుంచి వెంకటరెడ్డి గారు. సార్ నమస్తే అందరికీ. అండి సార్ వినిపిస్తుందా? వినపడుతుందండి. నమస్తే అందరికి. రైట్, వెంకటరెడ్డి గారు ఫస్ట్. సార్ కృష్ణాంజలి గారు. నమస్తే అశోక్ గారు. సార్ ఏంటి నిన్న టీడీపీ జనసేనకి సంబంధించి ఒక లిస్టు మార్నింగ్ నుంచి మీడియాలో కానివ్వండి కొంత వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇప్పుడు వైసీపీకి ధీటుగా వాళ్ళు కూడా లిస్టుని రిలీజ్ చేయడం మొదలు పెట్టారా? మరి ఏంటి ఆ లిస్టు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అశోక్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. తెలుగుదేశము జనసేన పొత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అనుమానాలు, అపోహలు, వాళ్ళు మాట మాట్లాడుకోవటాలు, నేరుగా ఈ పొత్తుల మీద పవన్ కళ్యాణే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యము, ఇవన్నిటితో అసలు వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఉంటుందా, పొసకదా, అసలు వీళ్ళతో మరి బీజేపీ వస్తుందా రాదా అనేటువంటి దాని మీద చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడేమో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్పు చేర్పులు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేశారు. పార్లమెంట్ సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికే 5వ లిస్టు వరకు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళేమో లిస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియని హడావుడి చేసుకుంటూ 2వ ఎన్నికల బహిరంగ సభ కూడా రెడీ అయిపోతున్నారు. 3వ తేదీన సిద్ధం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావ సభ ఏలూరులో జరగబోతుంది. మరి కొంత ప్రతిపక్ష పార్టీలు వెనకబడ్డాయి ఈ సీట్ల విషయంలో అనేటువంటిది జనరల్ గా జరిగేటువంటి చర్చే. ఈ చర్చ పొత్తుల మీద ఏం తేలటం లేదు కదా. బీజేపీ ఏమో చిక్కుముడి వేసి కూర్చున్నటువంటి పరిస్థితి, బీజేపీ తేల్చకుండా వీళ్ళిద్దరి మధ్య తేలేటువంటి పరిస్థితులు కూడా ఉండటం లేదు. వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని వివాదాలు సృష్టించేటువంటి విధంగా బీజేపీ పావులు కలుపుతుంది అనేటువంటి కొన్ని వార్తలు ఈ మధ్య కాలంలో అటు జనసేన తెలుగుదేశం కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకోసం అంటే మీరు ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరొద్దు అనుకున్న తర్వాత ఆయన జనసేనలో చేరతానని ప్రకటించారు. తెలుగుదేశంలో అయిన పర్వాలేదు, జనసేన పర్వాలేదని. పవన్ కళ్యాణ్ ఆయన కాపీ కూడా వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. పోయిన నెల 20వ తేదీ 23వ తేదీ అట్లా ఏదో వెళ్తారో ఇది అని అనుకున్నారు. తీరా వచ్చేసరికల్లా మరి పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, మీరు జనసేనలో చేర్చుకోనక్కర్లేదు, ఆయన బీజేపీలో చేరుతున్నారు అనేటువంటి విషయంగా సమాచారం ఇచ్చినట్టుగా ఒకటి ఉంది. సమాచారం ఆయన బీజేపీలో చేరబోతున్నాడు. అవును, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చిరంజీవి గారికి ఏదో రాజ్యసభ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి, ఆయన ముద్రగడని బీజేపీలో జాయిన్ చేసుకుని ఏదో గవర్నర్ ఇస్తారని చెప్పేసి చాలా రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. అవును, ఇవన్నీ ఎలాంటి పరిణామాలు అని అంటే బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులోకి రాకుండా బీజేపీ ఒంటరిగా వెళ్ళాలనుకుంటుందా, లేదు అంటే బీజేపీ కూడా జనసేన కలుపుకొని వెళ్ళాలనుకుంటుందా, తెలుగుదేశం జనసేన పొత్తు ఏమన్నా విఘాతం ఏర్పడేటువంటి విధంగా అలాంటి ప్రయత్నాలు ఏమన్నా బీజేపీ చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అని అంటే ఇంతకుముందు తెలుగుదేశంతో పొత్తుకెళ్లేటువంటి అవకాశం ఉంది బీజేపీ అని అందరూ అనుకున్నారు. నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరటం, బీజేపీతో జత కట్టడం, బీహార్కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఎన్డీఏ కూటమి కొంత బలపడటం, ఇండియా కూటమి బలహీనపడిన నేపథ్యంలో ఇవి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అవసరం, జాతీయ రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి దానిపైన బీజేపీ వెళ్ళుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మేము ఖచ్చితంగా సొంతంగా బలం పుంజుకుంటే అది జనసేనతో కలిపిన ముందుకెళ్తే బీజేపీ జనసేన కూటమి కొన్ని సీట్లు సంపాదించవచ్చు. 2029లో అధికారంలోకి రావచ్చు. 24లో ఎవరు గెలిచినా ఎవరు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా కొన్ని రాజకీయాలను నడుపుతోంది బీజేపీ అనేటువంటిది తెర వెనక ఉంది. దీంతో మరి తెలుగుదేశం జనసేన కూటమి విషయంలో కొన్ని అపోహలు, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ లిస్ట్ ని బయటికి మరి ఆ పార్టీలే వదిలేయని అనుకోవాలి. ఎందుకోసం అంటే ఈ లిస్టు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినప్పటికీ కూడా దీన్నేమి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఖండించాల, అదేవిధంగా జనసేన కూడా ఖండించలేదు.
వాళ్ళు సీట్ల పంపకాల్లో ఇంకా ముందుకు పోవట్లేదు, పొత్తుల విషయం ఖరారు కావట్లేదు, ఇవన్నీ నెగిటివ్ కొంచెం ఇమేజ్ వాళ్ళకి ఇబ్బందికరంగా మారటంతో ఇట్లాగైనా కొంత ఫీలర్ ఇవ్వటం ద్వారా కొంత చర్చ జరిగింది కదా తెలుగుదేశం జనసేన మీద, పొత్తుకు ముందుకు వెళుతున్నారు కొన్ని సీట్లు అనేటువంటి దాని మీద, అందుకోసమని ఇది బయటికి వదిలి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అసలు ఇప్పుడు ఈ లిస్టు రాసే సమయానికి వాళ్ళు పార్టీలో ఎంతో కొంత వాళ్ళు సమాచారం ఇస్తేనే రాసుకుంటారు అనుకున్న వాళ్ళు సొంతంగా రాశారని నేను అనుకోను. అయితే ఇక్కడ అసలు లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాడు. ఆయన ఏ పార్టీలో చేరలే ఇంతవరకు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా, నర్సాపేట అభ్యర్థిగా వీళ్ళు రాసేశారు. ఆయన పార్టీలో కూడా చేరి కూడా ఉండలేదు. అదే విధంగా సానా సతీష్ కు సంబంధించినటువంటి విషయం మరి ఆయన ఏ పార్టీ నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా చెప్పగలిగితే, చెప్పకపోతే నాకు తెలిసి ఆయన తెలుగుదేశము, జనసేన ఎవరు పార్టీ మీటింగ్లు జరిగితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలు పెడుతూ ఉంటాడు. ఆయన ఏ పార్టీ కూడా తెలియదు. నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు అనేటువంటిది మాత్రం పేరుంది. మరి అలాంటప్పుడు ఆ సానా సతీష్ తెలుగుదేశంలో ఉన్నాడా, ఆయన జనసేనలో ఉన్నాడా? జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద ఇచ్చారు. అంటే ఒకవేళ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని మరి జనసేన అభ్యర్థి కింద వాళ్ళ కోటాలో ఏమైనా ప్రకటించబోతున్నారా? ఇది కూడా ఉంది. జనసేన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇన్ని సీట్లు ఇస్తారు, అన్ని సీట్లు ఇస్తారని ప్రకటించి తెలుగుదేశం వాళ్ళని జనసేనలోకి పంపించి వాళ్ళని జనసేన అభ్యర్థుల కింద ప్రకటిస్తారు అనేటువంటిది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది జనసేన వర్గాల్లో బయట కూడా ఉన్నట్టు. మరి అలాంటి కోటాలు ఏమన్నా సానా సతీష్ వచ్చారా అనేటువంటిది చూడాలి. అదే విధంగా అసలు రఘురామకృష్ణరాజు రెబల్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి అయితే ఇంకా రాజీనామా చేయలే, నాకు తెలిసి అయితే. మరి ఆయన ఇదే పార్టీలో చేరలేదు, వైసీపీకే రాజీనామా చేయలేదు. అలాంటప్పుడు మన ఆయన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కింద వీళ్ళు పేపర్లో రాశారంటే అసలు వాళ్ళ పార్టీలో చేరతాడా లేదా? ఆయన లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా చెప్తే బాగుంటుంది. ఎలాగా ఇవాళ అసలు పార్టీ కానటువంటి వాళ్ళు, ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు కూడా వచ్చి ఉంటుందని అనుకున్నారు, రాలేదు. వాస్తవంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలు ఎంపీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ పార్టీ జరుగుతున్న చర్చ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఆయన అక్కడ ఇక్కడ ఆయన పరిశీలన జరుపుతున్నారని వార్తలు వస్తాయి. కానీ ఆయన ఎప్పుడో నాకు తెలిసి మానసికంగా ఒక ఏడాది క్రితమే తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అందుకనే మాగుంట శ్రీనివాస్ పక్కన పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరితో మరి రేపు పొద్దున ఈ ఎంపీల సీట్లు మరి ఓకే 2 వచ్చారు, దీంట్లో నాగేంద్రబాబు లేడు. నాగేంద్రబాబుకు మరి ఒక ఎంపీ సీటు ఉండాలి, మరి ఇంకొక సీటు వస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. మీరు ఒకసారి గమనిస్తే ఈ పొత్తుల విషయంలో కీలకమైనటువంటి పరిణామం ఒకటి ఈ రోజు చోటు చేసుకున్నాయి. ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకే రోజున 25 పార్టీ బీజేపీ కార్యాలయాలను ప్రారంభించారండి. ఈ రోజు 25 పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ లిస్టు, వాళ్ళ అప్లికేషన్ ఇవన్నీ చేసేసి వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో 37 మందితో ఎన్నికల కమిటీని ఒక దాన్ని లీడర్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి 37 మందితో ఒక కమిటీ కూడా వేశారు. ఆ విధంగా అసలు పూర్తి స్థాయిలో ఎవరితో ఒకవేళ జనసేన వస్తే వాళ్ళు తీసుకోవటమా లేకపోతే ఒంటరిగా పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ అయినా తెలుగుదేశం జనసేనతో పాటు కలిసి వస్తే వాళ్ళకు కొన్ని సీట్లు ఇస్తారు అనేటువంటి విధంగా కూడా కొంత చర్చ ఉంది. అసలు ఆ దిశగా బీజేపీ ఆలోచించడం లేదేమో అని అనుకుంటున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ రోజు కూడా మాట్లాడారు పొత్తుల మీద. మాతో అయితే జనసేన పొత్తులో ఉంది, జనసేన మాతో పొత్తులో ఉన్న విషయం జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఇంకెవరితో అయినా పొత్తు వ్యవహారం అని మా రాష్ట్ర పరిధిలో అంశం కాదు, జాతీయ నాయకత్వం నిర్ణయించాల్సినటువంటి విషయం ఉందని పురంధేశ్వరి ఈ రోజు కూడా చెప్పారు. వాళ్ళ యాక్టివిటీ పడదు కానీ మరి చూస్తే తెలుగుదేశంతో పొత్తుకు ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన కానీ అలాంటి ఉద్దేశం కానీ బీజేపీకి లేనట్టుగా కనపడుతుంది. ఇక జనసేనే మరి మధ్యలో ఉండేటువంటి ఇప్పుడు అడకత్తెరలో పొగ చెక్కలాగా అటు తెలుగుదేశం ఇటు బీజేపీ మధ్య మరి ఆయన సఖ్యత కుదిరిస్తాడా లేకపోతే ఇద్దరి మధ్య ఏమైనా నలిగిపోతాడా లేదంటే ఎటో ఒకవైపు నిర్ణయం తీసుకుంటారా అనేటువంటిది జనసేన నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి లిస్టు ప్రకటించాల్సింది ఒక పార్టీకి సంబంధించి అధిష్టానమో లేదంటే పార్టీకి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు అంతా సుదీర్ఘంగా చర్చించి వాళ్ళు ప్రకటించని. కానీ ఇక్కడ ఒక మీడియా కానీ ఒక మీడియా సంస్థలు కానీ వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళే ఒక లిస్టు ప్రకటించేసేసి అభ్యర్థులు, ఎందుకంటే పార్టీకి జాయిన్ అవ్వని వాళ్ళని కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. సో దానికి గాయత్రి గారు ఆన్సర్ చెప్తారు. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్ ఉన్న స్పీకర్స్ అందరికి అండ్ ఆల్సో వ్యూవర్స్ కి గుడ్ ఈవినింగ్ అండి.
అంటే ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు పొత్తులో మీరు ఇప్పుడు పొత్తు మీ అధినేత కానివ్వండి, మీ పార్టీకి సంబంధించి కీలకమైన సభ్యులు ఎవ్వరూ మాట్లాడలేదు, కానీ ఒక మీడియాకి సంబంధించి ఒక లిస్ట్ వచ్చేసేసి దాన్నే ప్రకటించి దాన్నే సంబరాలు చేసుకునే పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ భేటీ అవుతారు, 4 రోజుల్లో లిస్ట్ రిలీజ్ అవుతుంది అని చెప్పి అందరికీ తెలిసినప్పుడు ఎవరు స్పెక్యులేషన్ వాళ్ళు చేస్తారు. రేపు పొద్దున ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ సర్వేస్ రూపంలో ఎంతమంది స్పెక్యులేట్ చేయరు, వీళ్ళకి 100 సీట్స్ అని, వాళ్ళకి 120 సీట్స్ అని. సో అలాంటిదే ఇది కూడా. మరి నేనైతే స్పెక్యులేషన్ గానీ చూస్తాను, ఎందుకంటే ఏదైనా ఉంటే మా పార్టీ అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా అఫీషియల్ అకౌంట్ నుంచి మేము 100% రిలీజ్ చేస్తాం, దానికి వివరం కూడా ఇస్తాం. అది బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ. సో అలాంటిది ఏం లేదు కాబట్టి ఇది ఒక మీడియా స్పెక్యులేషన్ కింద చూసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అవనండి, లేకపోతే సాక్షి అవనండి, TV5 అవనండి, ఎవరిష్టం వాళ్ళది కదా. వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు రాసుకుంటారు. అవన్నీ కరెక్ట్ గా తూచా చెప్పకుండా పార్టీ పాటించాలని రూల్ లేదు కదా. అది అకార్డింగ్ టు ద లిస్ట్ అయితే నేను అది ఒక స్పెక్యులేటెడ్ లిస్ట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే సోర్స్ మీడియా కాబట్టి. మీడియా ఏముందండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రుద్దుతారు ఒక్కోసారి లిస్ట్ లో. సో చూద్దాం, లెట్స్ హోప్. ఓకే, అది ఓకే. ఇప్పుడు జనసేన ఆల్రెడీ పొత్తులోకి వస్తుంది, పొత్తులో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసి అక్కడ కమిటీలని, కార్యాలయాలని ప్రారంభించారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు బీజేపీ రాకపోతే మీకు నష్టం లేదా? అసలు మీరు బీజేపీతో పొత్తు కోసం మీరు కూడా వెంపర్లాడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ వచ్చారు. ఏంటి ఇప్పుడు దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను లాస్ట్ టైం ఈ డిబేట్ లోనే అనుకుంటా, బీజేపీ స్పోక్స్ పర్సన్ వచ్చినప్పుడు మేము 175 out of 175 మేము పోటీ చేస్తాం, మాకు ఆల్రెడీ నడ్డా గారి నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి వాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ తగ్గుతారా లేదా అనేది ఇంకా వాళ్ళ చాయిస్. ఇంకా అంతే. బీజేపీతో మీరు వెళ్ళకపోతే అంటే మీరు వాస్తవాలు మాట్లాడుకుంటే రైట్ నౌ సౌత్ ఇండియాలో ఎక్కడ బీజేపీ పెద్దగా లేదు. దట్టు ఇన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అంతా బీజేపీ కూడా అంతే. ఇంక ఇన్ఫాక్ట్ కొంచెం తక్కువైంది. ఇంకా కనీసం కాంగ్రెస్ కి షర్మిలా గారు వచ్చాక కొద్దిగా కొత్త ఊపు వచ్చిందేమో కానీ బీజేపీ అయితే రైట్ నౌ ఇంకా అదే ప్లేస్ లో ఉంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైనా పార్లమెంట్ లెవెల్లో ఆఫీస్ లో ఎస్టాబ్లిష్ చేసి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏమైనా తిరిగితే మళ్ళీ ఏమైనా ఊపు వచ్చిద్దేమో. అది యాజ్ ఆఫ్ నౌ. ఆ 0% ఉన్న బీజేపీ కోసం 46% ఉన్న టీడీపీ ఎదురు చూస్తుంది కదా. మరి ఎవరండి ఎదురు చూస్తున్నామని మేము మీకు చెప్పామా? మరి మీరు 2019 ఎన్నికల తర్వాత అంటే ఇప్పుడు మీరు పాస్ట్ ఎన్నికలు చూసుకుని ఉంటే బీజేపీ అండ్ టీడీపీ కలిసిన ప్రతిసారి కూడా బీజేపీ ఓటింగ్ షేర్ ఎంత ఉండేది, ఎన్ని స్థానాల్లో గెలిచేది అందరికి తెలిసిందే. మొన్న 2019 ఎలక్షన్స్ వాళ్ళు సెపరేట్ గా వచ్చినప్పుడు వాళ్ళు 100 కన్నా సగం పడిపోయిన విషయం కూడా అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఆల్మోస్ట్ 0 ఇప్పుడే మీరే అన్నారు. ఇంకా దానికోసం మరి మాకు లాభం వచ్చిద్దా వాళ్ళకి లాభం వచ్చిద్దా? సరే ఇప్పుడు ఏమన్నా సరే కాదు మేము తగ్గాలి, బాబు గారు ఏమన్నా వాళ్ళతో కలిసి ప్రయాణిస్తే కనుక దానికి ఒకటే రీజన్ అయ్యిద్ది. ఏంటంటే ఇప్పుడు సెంటర్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అని ఒక నమ్మకం ఉంటే సెంటర్ తో మనం ఒక సంబంధాలు పెట్టుకోవాలి, రాష్ట్రానికి ఏమైనా బెనిఫిట్స్ రావాలన్నా ఏదైనా ఫండ్స్ రావాలన్నా మళ్ళీ సెంటర్ తో మనం ఏ గొడవలు ఉండకూడదు. కాబట్టి దానికోసం ఏమైనా ఒక ఫ్రెండ్లీ మూవ్, ఒక ఫ్రెండ్లీ హ్యాండ్ ఏమైనా ముందు పెడతామే కానీ మేమేదో బతకాలి ఈ రాష్ట్రంలో మేము పవర్ లోకి రావాలి కాబట్టి బీజేపీ అలా అని కాదండి. అది బీజేపీ అయినా లేకపోతే ఇండియా ప్రభుత్వం అయినా ఎన్డీఏ అయినా సరే 100% ఏపీకి మెయిల్ జరిగిద్ది అనుకుంటే ఆయన ఆబ్వియస్లీ ఎవరొకరితో మేము టైప్ అవుతాం, దాంట్లో పెద్ద విషయాన్ని సపోర్ట్ చేస్తాం, టైప్ అవ్వకపోయినా సపోర్ట్ చేస్తాం ఆన్ ద లార్జర్ పిక్చర్. అది సో యాజ్ యువర్ వ్యూ ప్రకారం 4 to 5 days లో లిస్ట్ రాబోతుంది అంతేనండి మాక్సిమం. అంటే మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా ఫస్ట్ వీక్ లో అలా లిస్ట్ వచ్చిందని చెప్పి. సో లెట్ us see, మేమందరం కూడా ఫింగర్స్ క్రాస్డ్ హోప్ చేస్తాం తొందరగా వచ్చేసింది లిస్ట్ అని చెప్పి. లిస్ట్ రిలీజ్ ముందు లీక్లు ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి. మీడియా వాళ్ళు ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు, చర్చిస్తున్నారు, మరి ఆడుకోవాల్సింది కూడా అదే కదా. ఏ మీడియా అయినా సరే అదే కదా చేసేది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, 1 week ముందు నుంచి స్టార్ట్ అవుతాయి కదా, వాళ్ళకి ఇన్ని సీట్లు అంట వాళ్ళకి సీట్లు అంట తెలిసిపోయింది అక్కడ అని చెప్పి. అంటే అలాంటివి ఇవి కూడా ఎంతవరకు నిజం అవుతాయి తెలిసిపోయింది కదా 4 రోజులు అయితే. ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన లిస్ట్ లేకపోతే డిస్కస్ చేసిన లిస్ట్ ఎంతవరకు నిజం తెలిసింది మనకు కూడా. అవును, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే. రైట్ విజయబాబు గారు. వివేక్ బాబు సారీ, చూసారా లిస్ట్? చూసారా? మీ స్థానాలు మీ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో 2 ఉన్నాయి. మరి జనసేన చాలా పెద్ద హోప్ పెట్టుకుంది సీట్లకు సంబంధించి కూడా. పార్లమెంటు సీట్లకు సంబంధించి 2 అంటే మరి ఇంకా అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఎన్ని ఉండబోతున్నాయి? మాకు సంబంధించినంత వరకు ఏ విషయమైనా సరే అధికారికంగా మా ప్రెస్ నోట్కి సంబంధించి లేదా మా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి మేము ఏది మాట్లాడినా కూడా దానికి సంబంధించే మాట్లాడతాం. సో
బియాండ్ దట్ మాట్లాడే ఏ విషయాలైనా సరే, ఏ వివరాలైనా సరే, అది అన్అఫీషియల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఊహాగానాలు కావచ్చు, లేకపోతే ఫేక్ కూడా కావచ్చు. సో మీడియా అనేది ఆల్వేస్ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం లేదా వాళ్ళ రేటింగ్ కోసం పెంచుకునే భాగంలో రకరకాల కథనాలు రాస్తూ ఉంటారు. మేబీ సమ్ టైమ్స్ అవి గుడ్డిలో మెల్లలాగా ఒక్కోసారి రైట్ అవ్వచ్చు, మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. సో అది డజంట్ మ్యాటర్. అయితే మీడియా చెప్పిందే రైట్ అవుతుందండి. ఇప్పుడు ఇంతకు ముందులాగా మనం మీడియా గురించి మాట్లాడుకుంటే, విలువలు కలిగిన వ్యక్తులు, విలువలు కలిగిన జర్నలిస్టుల గురించి మాట్లాడుకుంటే మీరు అనేది కరెక్టే అవుతుంది. కానీ ఇప్పుడు 90% ఫేక్ మీడియా నడుస్తుంది లేండి, అది వద్దు. మనం మీడియా గురించి చర్చ వద్దు, నిజాయితీగా జరిగే చర్చలు లేవులేండి. సో మేము అనుకోవడం ఏంటంటే, కొన్ని పార్టీలకు సంబంధించి కొన్ని ఛానల్స్, జర్నలిస్టులు పక్కగా పనిచేస్తున్నారు. న్యూట్రల్ జర్నలిస్ట్ అనే వాళ్ళు దాదాపు 5 or 6% మేబీ ఉంటారు. కాబట్టి రాసుకునే వాళ్ళు రాసుకునివ్వండి, లెట్ దెమ్ డూ దేర్ జాబ్, నో ప్రాబ్లం. బట్ మా వరకు ఏంటంటే, మా అధినేత ఒకటి కన్ఫామ్ గా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అయితే గద్దె దించాలని 2 years గా ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టే మేము ఒక అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగినా సరే అందరినీ కలుపుకుపోవాలనే ఆలోచనతోనే ఆయన ఓటు చెల్లితే, మళ్ళీ గతంలో లాగా మాకు జరిగిన నష్టం రాష్ట్రానికి జరిగిన నష్టం కోణంలోనే, ఆస్పెక్ట్ లోనే ఆలోచిస్తున్నాం. కాబట్టి అది జరగకూడదనే ఆలోచనతోనే అంటున్నాం. ఇందాక మన ఆంజనేయులు గారు మాట్లాడుతూ బీజేపీకి ఏమి చెప్తారో, బీజేపీ ఏమి చెప్పారో మాకు, మేము దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారేమో అని అన్నారు. సార్ ఒకటేంటంటే, బీజేపీ చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే బీజేపీ చెప్పినట్టు మేమెందుకు చేస్తాము? మేము రెండు పార్టీలు కలయికతో ఏమైనా చెయ్యాలని, లేకపోతే సీట్ల విధానాల గురించి కేంద్ర నాయకత్వం డెసిషన్ తీసుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటాం. కానీ బీజేపీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అనే మాట మీరు ఇందాక అన్నారు, దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను, దాన్ని నేను ఖండిస్తున్నాను. సో రెండో పాయింట్ కూడా ఇంకో మాట ఏమన్నారంటే, సీట్లకు సంబంధించి వచ్చిన ప్రకటనకు ఖండించలేదు, సో మేబీ ఇది కూడా రైట్ అయి ఉండొచ్చు అని అన్నారు. నేను ఇందాక చెప్పినట్టు మేము ఏదైనా ఇప్పుడు రోడ్డు మీద లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఏదేదో వాగ్దానాలు, లేకపోతే వ్యాఖ్యలు, లేకపోతే కించపరిచే మాటలు ఎవరెవరో చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఖండించాలని లేదు. పేపర్లో వచ్చినట్టు ఇప్పుడు రోజు రకరకాల మంది మాట్లాడుతూ ఉంటారు. మేము కొందరిని వదిలేసాము, కుక్కల్లాగా అరుచుకుంటే అరుచుకొని లేండి, వాళ్ళ కోసం మళ్ళీ అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టు, ఇది ఖండించుకోండి, రోజు ఇంకా ఖండించడానికే సరిపోతుంది. కాబట్టి మా అధినేత ఏమన్నారంటే, మనం చెప్పేది మనం చెప్పినప్పుడు చెబుదాము, వాళ్ళు రాసుకునే వాళ్ళు రాసుకునేవ్వండి, ప్రతి దానికి ఖండించుకుంటా కూర్చోలేము కదా, మాకు చాలా పనులు ఉంటాయి, మనం చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ఖండించాలి, ఖండిస్తేనే నిజమని కాదు. కాబట్టి రాసుకునే వాళ్ళు రాసుకునేవ్వండి, మాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ 2 పాయింట్లు చెప్పాలనుకున్నాను ఆయన చెప్పినవి. సో ఇంకొకటి ఏంటంటే, ఓకే టైం అవుతే దగ్గర పడుతుంది, అయితే మేము ఇండివిజువల్ గా వెళ్ళింటే మాకు 6 నెలల కిందటే మేము మాకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రెడీగానే ఉన్నారు. 6 నెలల కిందటే మాకంటూ ఒక లిస్ట్ ఉన్నది. అయితే అనూహ్యంగా చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడము అండ్ ఆయనతో జరిగిన భేటీ తర్వాత రాజమండ్రి జైలు తర్వాత ప్రకటించడం అనేది ఒక సడన్ ట్విస్ట్ అనుకోవచ్చు. లేకుండా అంటే మేము డిసెంబర్ కల్లా అభ్యర్థులను ప్రకటించి ఈ పార్టీకి మేము గ్రౌండ్ లో ఉండాల్సిన వాళ్ళమని మాకు ముందున్న సమాచారం. సో అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు 2 పార్టీలు కావాలి, రావాలి, ఒకవేళ వస్తే ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే డైలమా ఒకటి, ఆ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేయాలంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలన్నా, 2 పార్టీలు కలిసి వెళ్ళాలన్నా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి వైసీపీకి ఆ అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్, కాబట్టి వాళ్ళు ఎనీ టైం వాళ్ళు కావాల్సిన వాళ్ళని నర్సరావుపేటలో తీసుకొచ్చి నెల్లూరులో వేసుకోవచ్చు, నెల్లూరుని తీసుకొచ్చి విశాఖపట్నంలో వేసుకోవచ్చు. అది వాళ్ళకున్న ఫ్రీడమ్, వాళ్ళకున్న స్వేచ్ఛ. అది వాళ్ళ అభ్యర్థులు ఏమవుతారనేది మనకు అనవసరం కూడా. కానీ మాకేంటంటే 2 పార్టీలు లేకపోతే 3 పార్టీలు కలిసి రావాలనుకున్నప్పుడు అందులో ముఖ్యమైన కీలకమైన పాత్ర జనసేన పోషిస్తుంది. కాబట్టి మా మీద సహజంగానే బర్డెన్ ఎక్కువ ఉంటుంది. అలాగే మా నాయకత్వం మీద, మా నాయకుల మీద కూడా సహజంగానే ఎక్కువ బర్డెన్ ఉంటది. కాబట్టి దాన్ని మేము ఫేస్ చేస్తున్నాం. అయితే ఈ పార్టీకి మేము అభ్యర్థులను ప్రకటించి ఉంటే బాగుండేది, మేము కూడా ఈ పార్టీకి గ్రౌండ్ లో వెళ్లే వాళ్ళము. కాకపోతే 2 పార్టీలు అనే వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటాయి. కాబట్టి దానికి తగినట్టు మేము వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి సో కొంచెం డిలే అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ 4 రోజుల్లో వస్తుంది అనుకుంటున్నాం. సో ఫైనల్ గా ప్రజల వద్దకు వెళ్ళడానికి సమయం అయితే ఎవరం కాదనలేము, అందరం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. మీకు కూడా బీజేపీ స్టాండర్డ్స్, బీజేపీకి సంబంధించి రూట్ మ్యాప్ మీరు మీ అధినేతే చాలా సార్లు చెప్పాడు, బీజేపీ నాకు ఇలా చూస్తూ వచ్చాం అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము సో బీజేపీకి మీరు కావాలి, కానీ మీకు కూడా బీజేపీ వాళ్ళ కండిషన్స్ కానివ్వండి, వాళ్ళ అప్లికేషన్స్ కానీ ఏవైతే ఉండే అవసరం లేదంటారు మీరు కూడా.
నో అట్లా కాదు. ఇప్పుడు మేము 2010 జనవరిలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 2 సంఘటనల గురించి. ఒకటి ఆ, ఆ, రాజధాని గురించి రాజధాని గురించి ఒకటి, అండ్ రాష్ట్రానికి సంబంధించిన మిగతా అంశాల మీద 2 అంశాల మీద పొత్తు పెట్టుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా మధ్యలో కరోనా వచ్చింది. కేంద్ర నాయకత్వంలో జరిగిన పొత్తులో భేటీ పరంగా ఏం మాట్లాడుకున్నామంటే, రాష్ట్ర బీజేపీతో కలిసి వెళ్ళండి, మీరిద్దరూ కలిపి కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు కేంద్ర నాయకత్వం ఒక ప్రోగ్రెసివ్ గా ఒక రూట్ మ్యాప్ అన్నారు. ఆ పదం ఏంటంటే, ఆ రూట్ మ్యాప్ అనే పదము 2 పార్టీలు కలిసి కొన్ని రాష్ట్రంలో కార్యక్రమాలు చెయ్యండి అని కేంద్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీకి అప్పచెప్పింది. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసి రాక మధ్యలో కరోనా వచ్చి ఆ ప్రోగ్రామ్స్ కొన్ని డిస్టర్బ్ అయ్యాయి, దానివల్ల రూట్ మ్యాప్ పక్కకు పోయింది అనే విషయాన్ని చెప్పినప్పుడు మన మీడియాకు సంబంధించిన కొందరు పెయిడ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఎవరో బీజేపీ వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వాలి. అది ఆ రోజు స్పీచ్ పూర్తిగా వినలేదు, ఆ ఒక్క మాట పట్టుకొని ఎవరో ఈయనకు రూట్ మ్యాప్ ఇవ్వాలని పట్టుకున్నారు. 2 పార్టీలు కలిసి వెళ్ళాలి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీకు గైడ్ చేస్తుంది, మీరు కలిసి ఏమేం ప్రోగ్రాంలు చేయాలనేది మా అధినాయకుడికి చెప్పిన విషయం. కానీ అది ట్రాన్స్లేట్ చేసే విధానంలో మన వాళ్ళు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటారు కాబట్టి రూట్ మ్యాప్ బీజేపీ ఇవ్వాలని చెప్పుకున్నారు. కానీ 2 పార్టీలు కలిసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని ప్రజలకు వెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించండి అనే మాట చెప్పడం జరిగింది. సో మాకు బీజేపీకి సంబంధించినంత వరకు మేము ఏం చెప్పినా కూడా బీజేపీ రాష్ట్రానికి ఏదైనా మేలు చెయ్యాలి, బలమైన నాయకత్వం రాష్ట్రానికి కూడా అవసరం కాబట్టి ఆ కోణంలో ఆ ఆస్పెక్ట్ లోనే మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మేము బహిరంగంగా పొత్తులో ఉన్నాం, అధికారికంగా పొత్తులో ఉన్నాం. కానీ పొత్తులో లేకోకుండా పార్లమెంట్ లో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చే నేటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 30 మంది ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో పార్లమెంట్ లో ఏం చేశారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అధికారికంగా మేమున్నాము, వాళ్ళు అనధికారికంగా అన్ని విషయాల్లో కలిసే వెళ్తున్నారు. ఏ బిల్లులు అపోజ్ చేయట్లేదు, రాష్ట్రానికి సంబంధించిన హక్కులకి వాళ్ళు ఏమీ అపోజ్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీ గురించి మమ్మల్ని కార్నర్ చేసి లేకపోతే వాళ్ళు మతతత్వ పార్టీతో ఉన్నారని చెప్పుకోవడానికే తప్ప, మేము అందరికన్నా ఎక్కువగా ప్రోగ్రెసివ్ గా అన్ని వర్గాలను అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తాము, ఏదైనా తప్పు జరిగితే మొట్టమొదటి అడ్డుపడేది నేను అని మా అధినేత చాలా సార్లు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కన్వీనియంట్ గా చెప్తారు, చూద్దాం. వైసీపీ సంబంధించి వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు సార్. సో ఏంటి ఇప్పుడు మీ పార్టీకి రిజైన్ చేయకుండానే మీ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇచ్చేశారు, ఏం చెప్తారు? ఇంకా కూడా ఇందాక ఆయన అన్నారు కదా, మన కృష్ణానీల్ గారు స్టార్టింగ్ విశ్లేషణలో ఇంకొన్ని పేర్లు కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం, వారిని మాగుంట గారు ఇట్లాంటి వాళ్ళు అనౌన్స్ చేయలేదని. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే సార్, కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా కొన్ని పార్టీలకి సంబంధించి రిలేటెడ్ గా ఉన్న మీడియాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వాస్తవమైనటువంటిది మనం అనుకుంటాం ఎవరైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, TV5 వీటిలో వచ్చే వార్తలు ఏంటి, కంప్లీట్ గా తెలుగుదేశానికి సంబంధించిన రిలేటెడ్ వార్తలే ఉంటాయి. దాంట్లో వచ్చిందంటే ఎస్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటారు కదా. వైఎస్ఆర్సీపీ సాక్షికి సంబంధించి వస్తే వైఎస్ఆర్సీపీ రిలేటెడ్ దాంట్లో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచో లేదా ఇంకేదన్నా ఉన్న సమాచారాన్ని బట్టి వాళ్ళు వేశారని అనుకుంటారు కదా. ఇంకో 2 ఛానళ్ళు ఉన్నాయి, చివరిలో 9 అని వస్తా ఉంటాయి, దాన్ని జనసేనకు సంబంధించినటువంటి ఛానల్ గా అనుకుంటాం. అట్లానే ఈ రోజు వచ్చినటువంటి వార్త దేంట్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. వాళ్ళు 13 సీట్లకి రాధాకృష్ణ ఆల్రెడీ వీళ్ళు అనుకుంటున్నారని చెప్పి ఆయన ఇచ్చేసాడు 13లో 2 జనసేనకి ఇచ్చాడు, 11 తెలుగుదేశానికి. సరే ఈ టోటల్ ఈ 13లో 3 వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు ఆయన అంటే మరి నర్సాపురం ఆయన ఆల్రెడీ రాజీనామా చేయాలి, నేను కూడా ఇప్పుడు వైసీపీ ఎంపీ అంటాడు. మళ్ళీ సాయంత్రం పూట 7 గంటలకు డిబేట్, 8 గంటలకు డిబేట్, రెండు ఛానల్లో కూర్చుంటాడు, 1 గంట దీంట్లో ఇంకో గంట దాంట్లో కూర్చొని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అంటారు యాంకర్ మీలాగే, మా పార్టీ అని చెప్పండి అంటాడు ఆయన. మా పార్టీ అధ్యక్షుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఏంటోనండి అదండి ఇది అంటే ఎట్లా, ఆయన వైసీపీ ఎంపీయే కానీ తెలుగుదేశం క్యాండిడేట్ లోకి అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సరే 2 ఇంకో ఎవరు నర్సరావుపేట ఎంపీగా ఆయన అంటే రాజీనామా చేశాడు పాపం, ఆయన ఇంకెక్కడ జాయిన్ అవ్వాలి, బట్ తెలుగుదేశం నర్సరావుపేట కన్ఫర్మ్ చేసినట్టుగా వేశారు. మచిలీపట్నం బాలశౌరి ఆయన మరి ఎంపీ పదవికి ఏం రాజీనామా చేయలేదు, మరి అదే వైసీపీ కూడా రాజీనామా చేశాడు లేదు తెలియదు, జనసేనలోకి వెళ్ళాడు, కలిసినట్టున్నాడు. మరి అఫీషియల్ గా జనసేన జాయిన్ అయ్యాడో కూడా తెలియదు, వరకు కలిసి వచ్చినట్టున్నారు, ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ అంటే రాశారు. సరే వాట్ ఈజ్ వాట్, ఇవాళ రేపైనా, రేపు కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాకైనా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కాకపోయినా నామినేషన్లు విత్డ్రారు ఆఖరి రోజుకైనా అనౌన్స్ చేయాల్సిందేగా, దాచుకునేది కాదుగా ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఒక 8 లిస్టులు అనౌన్స్ చేశారు, మేము ఫస్ట్ ఒకటే లిస్ట్ గా 175 అనౌన్స్ చేసాం.
ఆయన నామినేషన్ ఆఖరి రోజు దాకా కూడా అనౌన్స్మెంట్ చేస్తానే ఉన్నాడు. సో ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇద్దరు పొత్తు అనేది ఫిక్స్. దాంట్లో మూడోది బీజేపీ వస్తుందా? ఆ 3 బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు ఖాళీగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు రెడీగానే ఒక్కటి ఇచ్చిన దాళ్ళు లేకపోతే ఇవ్వపోయిన దాళ్ళని వాళ్ళు కూడా ఆల్రెడీ ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నారు కాబట్టి తెలుగుదేశంతో పాటు వాళ్ళతో పొత్తులు వెళ్తారు. వాళ్ళు దేంతో ఉన్నారు? ఐఎన్డీఏ కూటమి అంతా ఉన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బీజేపీ రాకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, జనసేన కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో పొత్తులు అనేది ఫిక్స్. అది 10 సీట్లు ఇస్తారా వాళ్ళకి? లేదు. 2014లో ఏమి సీట్లు ఇవ్వనట్టుగా 0 ఇచ్చినా కూడా వెళ్తారా? ఎందుకంటే ఆయన గౌరవప్రదం అంటున్నాడు. గౌరవప్రదం అంటే 300 సీట్లు అంటున్నాడు. మొన్నే కదా మాట్లాడింది. రిపబ్లిక్ డే ఎప్పుడు మన 26 అయిపోయింది. 5 రోజుల క్రితం రిపబ్లిక్ డేలో ఏం చెప్పాడు ఆయన? 300 సీట్లు అడుగుతున్నాం అన్నాడు. ఒకవేళ 300 వాళ్ళు అనుకున్న గౌరవం, ఆ గౌరవప్రదం రాలేదనుకోండి, అసలు అన్కండిషనల్ గా మద్దతిస్తున్నాం అంటే అది ఇంకా పెద్ద గౌరవప్రదం కదా. 300 టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది 300 సీట్లు అడిగితే? సార్ ఒకటి, ఇప్పుడు 300 సీట్లు వాళ్ళు ఎవరు? అది ఫిక్స్డ్. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి 10, 15, 20 మ్యాక్స్ ఇస్తే ఒక 25 ఇస్తారేమో వాళ్ళది సరుగుతున్నాయి. సరే, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఎన్ని ఇస్తారో, ఎన్ని పోటీ చేస్తారో వాళ్ళ అంతర్గత విషయం. దాని గురించి మనం డెప్త్ గా వెళ్లాల్సిన పని లేదు. బట్ డిస్కషన్ వస్తున్నప్పుడు, ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు డిబేట్ లో అన్ని అంశాలు వస్తాయి కాబట్టి దాని వరకే ప్రస్తావిస్తా ఉన్నాం. సో అది ఆ గౌరవప్రదం రాలేదనుకోండి, ఆ గౌరవప్రదమైన సీట్లు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇస్తే తెలుగుదేశం నష్టపోద్దంట జనసేనకు అది ఇవ్వటం వల్ల. అందుకని అన్కండిషనల్ గా మద్దతు తెలుపుతున్నా. 2014లో మనం అన్కండిషనల్ గా మద్దతు తెలిపి పోటీ చేయకుండా వెళ్తున్నామన్నా జనసేన ప్రతినిధులు ఎస్ అమ్మో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా మద్దతు తెలిపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే చూసాం కదా మనం. ఇప్పుడు మొన్న 2 సీట్లు ప్రకటించాం కాబట్టి నేను కూడా 2 ప్రకటించా అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. 2 చాలా ప్రకటించుకున్నారు కదా వాళ్ళు. లోకేష్ నేను మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే పోటీ చేస్తా అన్నాడు, అక్కడికి 4. ఇంకో కొన్ని సీట్లలో నేనే పోటీ చేస్తున్నాను తెలుగుదేశం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ సీట్లు లెక్కలోకి రాదా? రాకుండా ఓన్లీ ఆ 2 సీట్లే లెక్కలోకి వస్తుందా? సో 2 నేను ప్రకటిస్తున్నా కాబట్టి మీరు కూడా 2 ప్రకటిస్తుంటే అది ఏంటంటే కార్యకర్తలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు సీట్లు ప్రకటిస్తా ఉన్నారు. మనకి ఎటు లోకేష్ చెప్పిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడింది, మనకి ముఖ్యమంత్రి పదవి ఏంటి, డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా కూడా ఆల్రెడీ మేము పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటాము, మేము ఎందుకు ఇస్తాం అనేటటువంటిది డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వివేక్ బాబు గారు లాంటి వాళ్ళు కాకపోతే మిగిలిన వాళ్ళన్నా కొంతమంది అదేంటి మనకి హక్కు లేదా, 2014లో మన వల్లే కదా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, మరి వాళ్ళు మనం త్యాగాలు చేశాం కదా, అప్పుడు ఇప్పుడు మన కోసం కొంచెమన్నా వాళ్ళు త్యాగాలు చేయలేరని ఎవరో అంటారు కదా, ఎవరో ఒకళ్ళు బాగా సిన్సియర్ గా అభిమానించే వాళ్ళు అంటారు కదా. సో అందుకని అవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన రిపబ్లిక్ డే రోజు ఎటు కార్యక్రమం పెట్టాలి కాబట్టి 2 సీట్లు ప్రకటిస్తున్నాం అని చెప్పారు. ఆ 2 సీట్లు ప్రకటించా మీరు చూశారు కదా. అదే రాజానగరానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని డయాస్ మీద గొడవ చేయబోయి తోపులాట జరిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి చూసాం చంద్రబాబు నాయుడు గారు. అంటే ముందున్న చాలా ముసలి పండుగ ఇది, స్టార్టింగే అసలు సీట్లు గొడవ ఇంకా తేలలేదు. ఎన్ని సీట్లు తెలిసినాక ఒకటి ఉంటది, తర్వాత తెలిసినాక ఎవరెవరు ఎక్కడ పోటీ అన్న దగ్గర జనసేనలోనూ అది డిస్టర్బెన్స్ వస్తుంది, తెలుగుదేశంలోనూ వస్తుంది. సో మేము ఇప్పుడు 60 సీట్లు పైన ప్రకటించున్నాము. ప్రకటించిన మాకు కూడా ఒక 5-6 చోట్ల ఎవరైతే కొంతమంది సీట్లు రాని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. చాలా తక్కువ అనమాట సంఖ్య. కామన్ గా ఉంటుంది. కామన్ గా అంటే అసలు నియర్లీ అయితే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరూ గొడవ చేసి మా ఎమ్మెల్యేని ఎందుకు మారుస్తారని గొడవ చేయాలి. మామూలుగా అయితే అంతకుముందు దాకా అలా చూసేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు నాయకులు మార్పులు చేర్పులు చేసినా ఎక్కడ గొడవ చేయలేదు, స్వాగతిస్తున్నారు కొత్తగా ఎవరు వచ్చినా కూడా. కానీ ఇప్పుడు వీళ్ళ అసలు సినిమా ఇప్పుడు ముందుంటది కదా. ఎందుకంటే మా మీద రోజు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, వీళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, వైసీపీకి సీట్ ఇస్తానన్నా వెళ్ళిపోతున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లు చేస్తారా? ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడేదండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకల్ ఎక్కడ? తెలంగాణ. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? తెలంగాణ. మరి ఆయన ఆంధ్ర నాన్ లోకలే కదా. తెలంగాణ వ్యక్తి వచ్చి ఆంధ్రాలో పోటీ చేస్తున్నట్టే కదా. దానికి మేము ఆంధ్రాలో ఉన్న వ్యక్తిని ఆంధ్రాలో పోటీ చేపిస్తే ఒక నియోజకవర్గానికి వాళ్ళేదో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటున్నారు? తెలంగాణ. ఆయన ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ? చంద్రగిరి. ఆయన కుప్పం నాన్ లోకలే కదా. ఏం చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు మారుస్తారు? ఏ గంటా శ్రీనివాసరావుని భీమిలి నుంచి ఎందుకు అక్కడికి మార్చారు? ఆయన ఎక్కడ? ప్రకాశం జిల్లా. ఏడ విశాఖపట్నం ఎందుకు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ? ఉంది మన అనితక్క వాయికరావుపేట. ఆమె కొవ్వూరుకి ఎందుకు మార్చారు? కొవ్వూరు వీరు మంత్రి జవహర్ ఉన్నాడు, ఆయన ఎందుకు ఇక్కడ మన తిరువూరుకి మార్చారు? సో మార్పులు చేర్పులు వాళ్ళు చేస్తేనేమో
అమ్మో ట్రాన్స్ఫర్లా ఇక్కడి నుంచి అక్కడికి మేము చేస్తే కరెక్ట్, అవతలాలు చేస్తే రాంగ్ అంటే ఎట్లా? ఎక్కడ ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆ స్టేట్ మొత్తానికి మంత్రి. సో ఆయన ఇంకో నియోజకవర్గానికి మేమే అతను మంత్రిగా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఎస్, మాకు ఆ నియోజకవర్గంలో అంతమంది మేము గెలవలేదు, గెలిచి రావాలనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు ఉంటాయి. దట్ ఇస్ మా అంతర్గత అంశం. అది మేము ఎవరికి సీట్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇప్పుడు మేము 170 సీట్లకు పోటీ చేస్తున్నాం కదా, మేము ఎవరి దగ్గర 10, 15, 20 అడుక్కోవట్లేదు కదా. మీరు 10 ఇస్తారా 20 ఇస్తారా అని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చర్చలు జరిపో, టీలు తాగో, టిఫిన్లు చేసో, బిర్యానీలు తినో, లేదంటే శాలవాలు కప్పించుకోనో, ఎన్ని ఇస్తారు, లేదు ఈ 2 అన్నా ఇవ్వండి, లేదు ఇంకొక 5 ఎక్స్ట్రా ఇవ్వండి, లేదు ఇంకొక ఎంపీ అన్న ఎక్స్ట్రా ఇవ్వండి, ఇట్లా మేము అడుక్కునే స్థాయిలో లేం కదా. మేము మా పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలి, మా పార్టీ తరఫున మొత్తం సీట్లకి ఎవరెవరిని అభ్యర్థులు నిలబెట్టాలి, ఎక్కడెక్కడ నిలబెట్టాలని 2014లో నిలబెట్టాం, 2019లో నిలబెట్టాం, 24లో నిలబెడుతున్నాం. 175, 175, 25 ఎంపీ 25 ఎంపీ. మిగిలిన పార్టీలా కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, మొత్తం సీట్లు పోటీకి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే పాపం ఇవాళ బుద్ధా వెంకన్న అడుక్కుంటున్నాడు, నిజంగా జాలేసింది. ఎప్పుడు బుద్ధా వెంకన్న మీద కోపం వచ్చేది, ఇవాళ అనకాపల్లి ఎంపీ అన్నా ఇవ్వండి, లేదంటే విజయవాడ ఏదో అడిగాడు సార్, ఆ కాన్స్టిట్యున్సీ ఏదో అదన్నా ఇవ్వండి. సెంట్రల్ అడుగుతున్నారు. ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా చూశారు, ఊరేసుకుంటారు మా వాళ్ళందరూ, మీరు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటారు అంటున్నాడు. ఆత్మహత్య చేసుకుంటాం సీట్లు ఇవ్వకపోతే అంటున్నాడు. ఈ మొన్న తెనాల్లో చూసాం, మా పక్క నియోజకవర్గం తెనాల్లో, వాళ్ళు పెట్రోల్ బాటిల్ తీసుకొని లీటర్లో పెట్రోల్ కొట్టించారు, లీటర్ వాటర్ బాటిల్ లో పెట్రోల్ లేదు, డయాస్ మీద ఆలపాటి రాజా గారికి సీట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని ఇక్కడ తగలబడతాం, ఆత్మహత్య చేసుకుంటాం అన్నారు. అక్కడ జనసేన నాదెళ్ల మనోహర్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ ఇంకా రేపు పొద్దున ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కదా, మా మీద విమర్శలు చేస్తున్నారు కదా, లిస్ట్ లో అనౌన్స్ చేస్తుంటే ఒకళ్ళిద్దరు ఎవరో వెళ్ళిపోతే ఏదైతే వాళ్ళందరూ రోజు తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశానికి సంబంధించిన మీడియా రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అసలు రేపు ఎంటర్టైన్మెంట్ రేపు ఉంటుంది. ఇంకా అదే చూద్దాం. మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలను మళ్ళీ అక్కడ టీడీపీలో జాయిన్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు టీడీపీలోకి వెళ్తే లోకల్గా ఉన్న వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుంది, అసలు అక్కడ సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారనేది కూడా చూద్దాము. కృష్ణాంజలి గారు. అశోక్ గారు చెప్పండి సార్. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, గాయత్రి గారు కానీ వివేక్ గారు చెప్పినట్టు ఇప్పుడు బీజేపీతో మాకు ఇప్పుడు అంత ఇంపార్టెన్స్గా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, మీరు కూడా విన్నారు వాళ్ళు చెప్పింది. ఇంకా మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి అంటే వెళ్ళిపోయిన నేతలు కానివ్వండి, సిట్టింగ్గా ఉన్నటువంటి ఎంపీలు కానీ మళ్ళీ టీడీపీలోనూ జనసేనలోనూ చేరటం వల్ల అది నష్టం కదా. ఇప్పుడు ఒక అంశం అండి, ఇప్పుడు ఇది 5వ లిస్ట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే సుమారుగా 59 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 లోక్సభ అసెంబ్లీ. ఇంకా 1వ 2వ లిస్ట్ వస్తుంది అనుకున్నా, అంతకు మించి ఏం రాదు. ఆల్రెడీ వాళ్ళు ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేదానికి అవకాశం ఉంటుంది, బహుశా ఒక వారం 10 రోజులు. ఈ 4వ సభ తర్వాత 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించబోతారు. వాస్తవంగా ఎవరైనా అనుకున్నటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని లిస్టులు తయారు చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు సీట్లు లేవని, ఒక చోట నుంచి ఇంకొక చోటకు మారుస్తారని, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మారుస్తున్నారు. ఇవన్నిటి మీద తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ఇంకేముంటది అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడండి. తెలుగుదేశం పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి అనేటువంటి దాని మీద ఆయన ప్రకటన చేశారు స్వయంగా. ఆ విధమైనటువంటి ఆ వలసలు ఎక్కడ ఏమిటి అనేటువంటిది, మరి ఎందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదని తేలినా, అసంతృప్తి ఉన్నా, ఎందుకు కనీసము రేపు పొద్దున తెలుగుదేశమో జనసేన గెలుస్తాయి అని గన భావిస్తే, అలాంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా వెళ్లేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి అందుకేమని నమ్మకం లేక వెళ్ళటం లేదా, లేకపోతే అక్కడ రావు అని వెళ్ళటం లేదా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా వస్తే మనకేదైనా ఒక అవకాశం వస్తుందేమో, ఎందుకు మళ్ళీ అవకాశం కోల్పోవటం అనే దాని మీద ఆగిపోతున్నారా అనేటువంటి దాని మీద అనేకమైన అనుమానాలు కలుగుతాయండి. నేను మొన్న తెలంగాణ ఎన్నికల్లో చూస్తే, ఎన్నికలకు ముందు మొత్తము టిఆర్ఎస్ నుంచి కానీ కొంతమంది బీజేపీ నుంచి కూడా ఒక ఫ్లో అనేది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వైపు వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ గెలవబోతుంది ఎన్నికల్లో అనేటువంటి ఒక వాతావరణం కొంచెం మనకన్నా కూడా రాజకీయ నాయకులకి పబ్లిక్ పల్స్ తెలిసేదానికి అవకాశం ఉంటుందండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితి కింద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు పొలమంటూ ఒక 20-30 మంది ఇప్పటికి తెలుగుదేశం జనసేనలో చేరు ఉండాలి. మరి అది ఎందుకు రావటం లేదు ఆ వాతావరణం? ఒకవేళ వీళ్ళు ఏమన్నా మాకు వద్దు వాళ్ళంతా అని వీళ్ళు ఏమన్నా మన డోర్లు ఏమన్నా క్లోజ్ చేసి పెట్టారా తెలుగుదేశం వాళ్ళు? నాకైతే తెలియదు వాళ్ళు ఏం చెప్తారనేది. ఇక్కడ ఒక అంశం అంటే, బీజేపీతో పొత్తు విషయంలో మాకేమి వాళ్ళకేముంది బలమో లేదు, వాళ్ళ బలం గురించి అందరికీ తెలిసిందే, 0.87% అని
లో ఈ రోజున ఏ రాజకీయ పార్టీనైనా శాసించేటువంటి స్థాయిలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. 25 స్థానాలు వాళ్ళయే, ఎవరు గెలిచినా సరే వాళ్ళకే మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైసీపీ తెలుగుదేశం అయినా కూడా రేపొద్దున అధికారంలో వచ్చినా గానీ వాళ్ళకే ఉంటాయి 25 ఎంపీ స్థానాలు. కానీ బీజేపీ భావిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వాళ్ళకి 29 ఎంపీ స్థానాలు ఉన్నాయి. కర్ణాటకలో 25 ఉన్నాయి, తెలంగాణలో 4 ఉన్నాయి, 29 ఉన్నాయి. మొత్తం 129 దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ స్థానాల్లో ఈ రోజున వచ్చే ఎన్నికలు అంటే 24లో 50 సీట్లు తగ్గకుండా గెలవాలి అనేటువంటిది వాళ్ళ టార్గెట్. అందుకోసం వాళ్ళు ఇంకొకటితో పొత్తు పెట్టుకోవటమా లేకపోతే విడిగా పోటీ చేయటమా అనేటువంటి దాని మీద వాళ్ళు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. వాళ్ళని మనమేం తక్కువ అంచనా వేయడానికి లేదు. బీజేపీని ఓట్ల పరంగా వాళ్ళకి 2019లో తక్కువ వచ్చినటువంటి మాట వాస్తవమే, నో డౌట్. కానీ 24 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి వాతావరణం ఇప్పటికే వచ్చేసింది. ఒకటి అయోధ్య, రెండోది ఇండియా కూటమి బలహీనపడటం, లోకలు ఎన్డీఏ కూటమిలోకి నితీష్ లాంటి వాళ్ళు చేరారు. అంటే ఒక క్లియర్ పిక్చర్ కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణ భారతదేశం రాష్ట్రాల్లో కూడా బీజేపీ వైపు కొంతమంది అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. దీంతో పాటు రాజకీయాలను నడుపుతోంది. ఇందాక వివేక్ బాబు గారు ఆయన ఖండిస్తున్నాను అని దాని మీద బాధపడ్డారు, నేను కాదంటున్నా. ఇది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి భాష ఏమి, ఆయన ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడు, ఇంగ్లీషే మాట్లాడు, ఆయన తెలుగులోనే తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇక తర్జుమా అనేది ఉంటది. అన్ని సార్లు కూడా రోడ్ మ్యాప్, మాకు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ అనుగుణంగా ముందుకెళ్ళడానికి సిద్ధమని ప్రకటన చేస్తున్నాడు. ఒకసారి కాదు, పలు దఫాలుగా చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా అదే రోడ్ మ్యాప్ లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అనే దానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డిబేట్ లోనే నేను ఒక అంశాన్ని చెప్పాను. ఒక కీలకమైన నేత ముద్రగడ్డ పద్మనాభం నేను జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చి కాఫీ తాగమనని అన్కండిషనల్ గా నేను పార్టీలో చేరతాను అని వీళ్ళ పార్టీ నాయకుడికే కబురు పంపిస్తే ఎస్ మేము వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ముద్రగడ్డ పద్మనాభం జనసేన పార్టీలో చేర్చుకోవటం లేదు, ఆయన ఎందుకు బీజేపీలో చేరుతున్నారు? మరి బీజేపీ చెప్పినటువంటి మాట ఈ రోజున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విన్నట్టే కదా. అంటే ఇలాంటిదే చాలా అంశాల్లో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను తెలుగుదేశం జనసేన పొత్తు ఇది ఎన్ని ప్రకటనలు చేసినా, ఇదేదో వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారని నమ్మించడానికి ప్రయత్నం చేసినా చివరి రోజు వరకు ఎన్నికలకు ముందు వరకు కూడా ఈ తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఇలాగనే ఉండేటువంటి విధంగా అసలు బీజేపీ ఊరుకుంటదా, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని వెనక్కి లాగిద్ది అనేటువంటి అనుమానాలు రాష్ట్ర ప్రజల్లో ఉన్నాయండి. బీజేపీ వాళ్ళ ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న అయోధ్యలో జరిగిన రామ మందిరానికి సంబంధించినటువంటి దాంట్లో చిరంజీవి ఉన్నటువంటి హోటల్కి వెళ్లి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ లాల్ చిరంజీవితో మంతనాలు జరిపారు రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించినటువంటి విషయంలో. ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభగా పంపించాలని దాని మీద ఇలా ఎందుకు మరి చిరంజీవిని తీసుకుంటున్నారు బీజేపీ తరఫున అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎంతో దృష్టి సారించారండి. పవన్ కళ్యాణ్ తెలియకుండానో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగానో చిరంజీవి వెళ్ళి బీజేపీలో చేరడండి. ఇది ఇంపాసిబుల్. ప్రాక్టికల్ గా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకటే. ఎట్టి పరిస్థితిలో నేను ఇద్దరు వేరు అనుకోను. పవన్ కళ్యాణ్ మాటే చిరంజీవిది, చిరంజీవి మాటే పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఎవరు లేదన్నప్పటికీ కూడా నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించడానికి బీజేపీతో కలిసి పోటీ చేయడానికి 24 ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసేటువంటి విధంగా తెలుగుదేశం మనకు సంబంధం లేదు, ఎవరు గెలిచినా ఓడిన సంబంధం లేదు, 29లో మనం అధికారంలోకి రాబోతున్నాం, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ పెట్టినట్టుగా ఒక సమాచారం ఉందండి. దీన్ని బట్టి అనుమానాలు వస్తున్నాయి ఖచ్చితంగా. ఏంటి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి అనివార్యంగా దూరం అయ్యేటువంటి విధంగా ఒత్తిడి చేస్తుంది బీజేపీ అనేటువంటిది. మరి ఆ ఒత్తిళ్లకు తలబుతారా పవన్ కళ్యాణ్? లేదు, నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యం, మాకు ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని సీట్లు రాకపోయినా మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మా లక్ష్యం మాత్రం జగన్మోహన్ రెడ్డి దించడం అనే దాని మీద మేము తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం, పోటీలో ఉంటామని ఇందాక వెంకటరెడ్డి గారు అన్నాడు కదా, ఆయన వ్యంగ్యంగా అన్నా ఏదన్నా అన్కండిషనల్ గా మద్దతు ఇస్తామన్నా అన్నా అంటారు. ఏముంది, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆయన ఇష్టం కదా, అది ఎలా అన్నా కూడా. అందుకని ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తు విషయం బీజేపీ అనేటువంటిది ఎలాగైతే వాళ్ళు సొంత పనులు వాళ్ళు చేసుకుంటూ జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో, తెలుగుదేశం పొత్తు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే తెలుగుదేశం శ్రేణుల్లోనూ జనసేన శ్రేణుల్లో కూడా ఈ విధమైన అనుమానాలు సందిగ్ధత ఉందండి పూర్తిగా. ఇది
జనసేన ఏం చెప్తున్నారు? మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ అవి. జనసేన ఏం కౌంటర్ ఇస్తుందో చూద్దాం. సార్ వివేక్ గారు విన్నారు కదా కృష్ణాంజలి గారి క్వశ్చన్స్, అది వ్యాలిడ్సే కదా, మరి మీరు దానికి ఏం చెప్తారు? ఇందాక వైసీపీ ప్రతినిధి ఏమన్నారో వినలేదు నేను, అంటే ఐ మీన్ కరెంట్ పోయింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అయితే కృష్ణాంజలి సారు చెప్తాను వాటికి. బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ వెనకాల చాలా రకాలైన కోణాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు కోడికత్తి లేకపోతే వివేకానంద గారి మర్డర్ కేసు విషయంలో మొదట జరిగినది ఒకటి, తర్వాత బయటకు వచ్చినది ఒకటి. సో మొదట మీడియా అంతా ఒక దాని మీద గుండెపోటు మీద ఫోకస్ చేస్తే తర్వాత విషయం. అలాగే చిరంజీవి గారు అయోధ్యకు దేనికి వెళ్ళారు, తర్వాత ముద్రగడి గారి విషయంలో ఇలాగా నేను వస్తాను, మీరు ఇంటి వచ్చి కాఫీ తాగెళ్ళండి, లేకపోతే గవర్నర్ ఇస్తాము, ముఖ్యమంత్రి పదవి ఇస్తాము 29కి. సో ఇలాంటి కోణాలు మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఒకసారి ఒక ఫీలర్ వదిలితే ఆ ఫీలర్ కి సంబంధించి ఎన్నైనా అల్లుకోవచ్చు. అది వేరే విషయం. టీడీపీతో వెళతారా, టీడీపీతో ఎగ్జిట్ అవుతారా, ఆ డైలమాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని అంటూ కూడా అన్నారు. ఇప్పుడు మా అధినేత ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఒకవేళ అది రాష్ట్ర క్షేమం కోసం ఏదన్నా ఆ ఆలోచనతో ఒకవేళ మంచి జరుగుతుందంటే దానికి కూడా తలొగ్గి ఒక మాట వెనక్కి తగ్గుతారని నేను ఇందాక కూడా చెప్పాను. సో ఆ ఆస్పెక్ట్ లో బీజేపీకి ఒకవేళ అంత విలువ ఇవ్వాల్సిన అవసరమే వస్తే తెలంగాణలో సంబంధించినంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైతే మేము అభ్యర్థులను రెడీ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ ఓటు చేయకూడదు, మేము బలంగా ఉన్నామని అన్నప్పుడు మా వాళ్ళని కన్విన్స్ చేసి సరే ఒక బలమైన నాయకత్వం వస్తుందేమో, మళ్ళీ మేము ఓట్లు చీల్చి అక్కడ ఎందుకు చెడ్డ చేయడం అనే కోణంలో ఆ రోజు తగ్గడం జరిగింది. దేనికోసము? ఇందాక రోడ్ మ్యాప్ గురించి చెప్పాను. రోడ్ మ్యాప్ పలు సందర్భాల్లో చెప్పింది ఏంటంటే తప్పుగా అనుకున్న విషయాన్ని పలు సందర్భాల్లో రోడ్ మ్యాప్ ఇస్తామన్నది. ఇందాక చెప్పినట్టు మేము కలిసి వెళ్లాలనుకున్న కార్యక్రమాలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సహకరించలేదు. దానివల్ల బలంగా మీరు బీజేపీతో వెళ్ళినప్పటికీ బీజేపీ ఎందుకు బలంగా వెళ్ళలేకపోయిందని జర్నలిస్టులు అడిగారు. బీజేపీతో మీరు ఎందుకు పలు దఫాలుగా అన్ని కార్యక్రమాలు కలిసి చేయలేదు అడిగిన ప్రశ్నకి కేంద్ర నాయకత్వం వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది, కానీ రాష్ట్ర నాయకత్వం 2 అధ్యక్షులు మారారు. వాళ్ళకి ఏం లోకలోకలు వచ్చాయో తెలియదు, కానీ మమ్మల్ని సరిగ్గా సంప్రదించలేదు. అక్కడ ఎక్కడ చెడిందో మాకైతే తెలియదు. మేము బాగానే ఉన్నాము, దాని ద్వారా మంచి కార్యక్రమాలు చేయలేకపోయాము, తద్వారా మేము వారు పొత్తులో ఉన్నామనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలియలేకపోయింది అనే కోణంలో రోడ్ మ్యాప్ గురించి చెప్పడం జరిగింది. మేము క్లియర్ గా చెప్తున్నాం, పదే ఏం చెప్పలేదు. 2-3 సార్లు రోడ్ మ్యాప్ వాళ్ళు ఇస్తామన్న దానికి కేంద్ర నాయకత్వం చెప్పిన దానికి రాష్ట్ర నాయకత్వం ఇక్కడ సహకరించలేదు. దాని ద్వారా పలు కార్యక్రమాలు చేయలేకపోయినాం. పలు దఫాలుగా మనం అనుకున్న కార్యక్రమాలు చేస్తుంటే మరింత బలంగా ఈ 2 పార్టీలు నిలబడేటివి. అప్పుడు ఏకంగా సింగల్ గా వెళ్లేదానో లేకపోతే కలిసి వెళ్లే వాళ్ళము, మేము 2 పార్టీలు కలిసి వెళ్ళామనే కోణంలో చెప్పడం జరిగింది వైజాగ్ ప్రెస్ మీట్ కు సంబంధించి కూడా. కాబట్టి ఇవన్నీ ఒక ఫీలర్స్ వదులుతున్నారు. ఆ ఫీలర్స్ కి సంబంధించి ఎన్నైనా మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, సస్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ వ్యూస్ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలలో. దట్టు ఎలక్షన్ టైంలో చాలా రకాలైన ఆలోచనలు వస్తుంటాయి, చాలా రకాలైన వ్యక్తుల ఆలోచనలు తీసుకుంటూనే ఉంటారు. కాకపోతే అంతిమంగా ఇప్పుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి ఏమి చేస్తే బాగుంటదనే ఆలోచనతోనే చేస్తారు తప్ప ఎప్పుడో 29 కథకైతే ఇప్పుడైతే మా అధినేత ఆలోచించరు. అలాంటి కార్యక్రమాలు పెట్టుకునే ఉద్దేశం అయితే లేదు. మరోసారి చెప్తున్నాను, చిరంజీవి గారికి సంబంధించినంత వరకు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని కానీ లేకపోతే ఏదైనా ఇలాంటి రాజకీయ పదవులు తీసుకుంటారని రాజ్యసభ సంథింగ్ అని కానీ నేనైతే అనుకోవట్లేదు. బికాజ్ మాకు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మేము ఎక్కువ దాని గురించి ఏమి మాట్లాడలేము కూడా. మా అధినేత మాకు ఆల్రెడీ చెప్పారు ఆ విషయాన్ని కూడా. గాయత్రి గారు, వెంకటరెడ్డి గారి కామెంట్స్ విన్నారు, కృష్ణాంజలి గారు చెప్పింది విన్నారు. ఆయన తరపు నుంచి బీజేపీ టీడీపీకి ఎంత సపోర్ట్ చేస్తుంది, మీరిద్దరు అంటే జనసేన టీడీపీకి సంబంధించి అలయన్స్ గురించి వెంకటరెడ్డి గారు ఏదైతే కామెంట్ చేసింది కూడా విన్నారు. సో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది, అది ఎవరు డినై చేయలేరు రైట్ నౌ, అది అందరికీ తెలిసిందే. సో స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వైసీపీ లాగా పైకి బీజేపీ ఎవరో అని చెప్పి అని వెనకెళ్ళి సపోర్ట్ చేస్తా, బ్యాక్ డోర్ లో సపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు దాకా మీరు గమనించుకుంటే నేను మెడల్ ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ కోసం ఒక చిన్న ఫైట్, ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎగబడి సెల్ఫీలు తీసుకున్న వైనం కూడా చూసాం మనందరం రాష్ట్రానికి వచ్చినప్పుడు. సో అలాంటి వాతావరణం ఉన్నప్పుడు టీడీపీ కూడా వాళ్ళకి తల వంచుతుంది అంటే ఏమో అవసరం అయితే ఇప్పుడు మన వెళ్ళి కేంద్ర హెల్ప్ కావాలి రాష్ట్రం కోసం కూడా అడుగుతామేమో, తప్పేముంది దాంట్లో హెల్ప్ అడిగితే. మరి కేంద్ర హెల్ప్ లేకుండా రాష్ట్రం మన కూడా ఉండదు కదా 100%. మాకు ఏ ఫండ్స్ రావాలన్నా సరే
కేంద్రం ఇవ్వాల్సిందే కాబట్టి వీళ్ళు పుట్ట ఇందాక కూడా నేను అదే చెప్పాను మీకు ఫ్రెండ్షిప్ హ్యాండ్ పెడతారని. ఇంకో మాట ఇందాక ఆయన అన్నారు ఏమనంటే అక్కడికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని కలిశారు, సో పవన్ కళ్యాణ్ దానికి అగేన్స్ట్ ఎందుకు వెళ్తారు, వాళ్ళిద్దరు ఒకటే కదా అని. నాకు తెలిసినంత వరకు అంటే నా ఐడియా ప్రకారం అయితే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఎగ్జాంపుల్ కాంగ్రెస్ లో మినిస్ట్రీ చేశారు చిరంజీవి గారు, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను కాంగ్రెస్ లో చేస్తానని ఏం అనలేదు. ఈ డింట్ సపోర్ట్ నాకు గుర్తున్నంత వరకు. సో అప్పుడు కూడా ఈ స్టిల్ హోల్డ్ టు హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కమెంట్ చేసినట్టు మేము అన్ని సీట్లు వదులుకో ముందుకు వస్తామండి, మేము సీట్లు వాళ్ళు సీట్లు వదులుకుంటారా, మేము సీట్లు వదులుకుంటాం, ఇవన్నీ మా తలనొప్పులు. ఫస్ట్ థింగ్ మేము ఏది వదులుకున్నా సరే మిమ్మల్ని మాత్రం అక్కడి నుంచి దించుతాం అనేది మా నిర్ణయం గట్టిగా. సో మేమేం వదులుకుంటాం అని చెప్పి వీళ్ళు వరి అవటం, మాకే నష్టం జరిగిద్ది అయితే జనసేనకి ఏ నష్టం జరిగిద్ది అని చెప్పి వైసీపీ వెంకటరెడ్డి గారు అంత వరి అవుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి వీళ్ళకి అంత ఇబ్బంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఇందాక అన్నారు ఏంటి అటు ఇటు ఎవరైనా మార్చుకోరా, రేపు మొన్న టీడీపీ మార్చుకోలేదా, సీట్లు షఫిల్ చేసుకోలేరా అని. అంటే ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ టైంలో 100% షఫిల్ చేసుకుంటారండి. బట్ ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు ఎక్కడో ఒక 10-20% షఫిల్ చేసుకుంటాం టు మేక్ షూర్ దట్ ఈసారి మనం వేరే చోట నుంచి పోటీస్కి గెలుద్దాం, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ సెన్సెస్ కానీ ఎన్ని కన్సిడర్ చేసుకుంటారు. వీళ్ళు దారుణం కదండి, 50-60% షఫిల్ చేసుకుంటున్నారు కదా. అవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళకి తిరుపతి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్సీ ఎంపీ సీట్ ఇస్తే నాకు ఆ సీట్ వచ్చాక ఎవడైనా రిజెక్ట్ చేస్తారా? అందులో ఇప్పుడాక తిరుపతిలో ఎప్పుడు వైసీపీ గెలిచిద్ది, అది టీడీపీ సీట్ కాదు అని తెలిసి, అది గెలిచే గుర్రం అని తెలిసి ఎవరైనా వదులుకుంటారా? అంటే మొహం మీద చీ కొడుతున్నట్టు, నువ్వు నాకు ఇచ్చే పవర్ కూడా అక్కల, నీ పార్టీలో మాత్రం నేను పోటీ చేయను అని డైరెక్ట్ గా చెప్తున్నారు. పోనీ సీట్ రాని వాళ్ళు మా పార్టీకి వచ్చారు, లేకపోతే ఇంకేదో అసంతృప్తి ఉన్న వాళ్ళు వచ్చారు అని చెప్తే అదొక అందం. సీట్ ఇచ్చావు, ఇది నువ్వు గెలిచే సీట్ అని చెప్పినా కూడా నాకు అక్కర్లేదు బాబు, నీ పార్టీ నుంచి నేను గెలవనని చెప్పి బయటకు వచ్చారు కదా ఆయన. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఇప్పుడు మాటికి కవర్ చేసుకోవడం. ఇందాక ఇంకో పాయింట్ బాగా చెప్పారు వెంకటరెడ్డి గారు, ఏమనంటే ఇప్పుడు మా వాళ్ళు సీట్లు మారుస్తున్నారు సరే, ఎక్కడ ఏ తమాషా లేదు, అసలు జనాలు ఎవరేం రియాక్ట్ అవ్వట్లేదు, మా క్యాడర్ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అంటే అంతే కదా. ఏ రాయి అయితే ఏంటి పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు, ఎవరు వస్తే ఏంటి, వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ జెండా పట్టుకుని వస్తారు, ఓడిపోతారని చెప్పి క్యాడర్ కి తెలుసు, ఆ లోకల్ పబ్లిక్ కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ ఏ గొడవలు జరగట్లేదు. మా విషయంలో ఇందాక చెప్పారు, ఆల్రెడీ తమాషా స్టార్ట్ అయింది, ఎక్కడికక్కడ బెదిరిస్తున్నారు, గొడవ చేస్తారంటే చేస్తారు. గెలిచే గుర్రం రేపు పొద్దున ఎవరికైనా సరే అక్కడే ఉండాలి, అక్కడే సీట్ కావాలనుకుంటారు అంటే కొంచెం ఉంటే అసంతృప్తి ఉంటుంది, అర్రే మేము పోగొట్టుకున్నాం అని. మీ పార్టీలాగా ఎలాగ ఇది ఓడిపోయితే క్లారిటీ వచ్చేసాక ఏముంది, ఉంటే అంత ఊడితే అంత అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఊడితే గౌరవంగా పక్క తప్పుకుంటారు కొంతమంది, లేదు ఈ సన్నాసుడి దగ్గర సారీ ఇలాంటి సీఎం దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కూడా పక్క తప్పుకున్న ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రఘురామ్ రాజు గారి గురించి చెప్తున్నారు, ఆయన ఏమని చెప్తున్నారు, అక్కడే కూర్చుంటాడు అంటే పేరు నేను వైసీపీ అంటా ఉంటాడు, యాంకర్లు కూడా మీరు వైసీపీ అంటారంటే మరి ఆయన వైసీపీలోనే ఉన్నారు ప్రస్తుతానికి. మరి నీ వైసీపీలోనే ఎంపీ మీద నువ్వు సెడిషన్ కేసు పెట్టి ఇంకేమైనా దేశద్రోహం కేసు పెట్టి అమ్మను అట్లా పిచ్చిగా కొట్టించారు అంటే, నీ సొంత ఎంపీలు కూడా నువ్వు స్పేర్ చేయవు అంటే మరి వాళ్ళు బయటకు వచ్చి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే నీ పార్టీలో ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవాలి, కానీ పక్క పార్టీని కామెంట్ చేయటం. మా పార్టీలో బరాబర్ చెప్తున్నామండి, కాంపిటీషన్ ఉంది, 100% ఉంది, గెలిచిద్ది అనుకున్నాం, ఇది గెలిచే కాంబినేషన్ కాబట్టి మేము గొడవ పడతాం. ఏముంది 4 సార్లు గొడవ పడినా సరే ఆ తర్వాత మా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ముందుకు వచ్చి లేదు మీ త్యాగం, మొన్న కూడా బాబు గారు చెప్పారు, మీ ఇద్దరు అంటే శ్రేణులు ఇద్దరు ప్లీజ్ కాంప్రమైజ్ అవ్వండి, త్యాగాలు చేయాలి తప్పదు ఈ రాష్ట్రం కోసం అని చెప్పారు. చేస్తాం, 100% త్యాగం చేస్తాం. ఇప్పుడు ఇందాక ఇంకో మాట అన్నారు వెంకటరెడ్డి గారు, ఖాళీ దొరికితే సిపిఎం కూడా దొరికిద్దారు అంటే, ఇంతమంది పార్టీలు మీ పార్టీ దించాలని ఖచ్చితం ఉంది కాబట్టి అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి. మా అందరూ ఐడియాలజీ ఈ రాష్ట్రం కోసమే, మేము ఈ రాష్ట్రం పనిచేయాలని అంతే. మేమేదో పవర్ లోకి వచ్చి మొత్తం 175 మాకేంటంటే 175 సీట్స్ కంటే టీడీపీ దగ్గర అభ్యర్థులు లేవని అంటే ఇంకెంతకన్నా హాస్యాస్పదం. 40 ఏళ్ళ నుంచి పార్టీలో మేము ఉన్నప్పుడు ఈ స్టేట్ లో ఎప్పటి నుంచి ఉన్న పార్టీలో అభ్యర్థులు ఉన్నారండి. కాకపోతే ఏంటంటే మేము ఎలాంటి వాళ్ళతో ఫైట్ చేస్తాం మాకు తెలుసు. ఇప్పుడు ఇది ఒక ప్రాపర్ ఎలక్షన్, ఎవ్రీ టర్మ్ ఎలక్షన్ జరిగినట్టు జరగట్లేదు. మేము 2019 లో చూసాం, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక ఐపాక్ టీం పెట్టుకొని ఇంకెవరినో పెట్టుకొని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఎలక్షన్ ఓటర్లు తీసేయటం, దొంగ ఓట్లు జాయిన్ చేయటం. మొన్న తిరుపతిలో బై ఎలక్షన్ అప్పుడు ఏకంగా కలెక్టర్ దొరికేశాడు ఎన్ని ఓట్లు జాయిన్ చేశారని చెప్పి, వేరే ఆయన లాగిన్స్ ఇచ్చేసి ఈ వైసీపీ వాళ్ళకి. అంటే మన కళ్ళ ముందు గవర్నమెంట్ సంస్థలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ మోసం చేస్తున్నారు అని తెలిసాక కూడా దాని మీద ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించింది, దొంగ ఓట్లకు సంబంధించి చెప్పారు. దాని మీద క్లియర్ కట్ గా కూడా వాళ్ళు ఒక మెమో కూడా ఇచ్చారు. రైట్ వెంకటరెడ్డి గారు. అశోక్ గారు, ఇప్పుడు
ఇప్పుడు మా పార్టీ నుంచి ఫస్ట్ 4 వెళ్ళిపోయారు ఓటేసి. ఆ 4 తెలుగుదేశానికి అభ్యర్థులు. ఇప్పుడు మా పార్టీకి సంబంధించి పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యే, ఆయన వాళ్ళకి తెలుగుదేశంకి న్యూజివీడ్ క్యాండిడేట్. ఇప్పుడు అట్లానే మా పార్టీ నుంచి మేము ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం లేదు, సరే పార్టీని అంటిపెట్టుకున్నాడు కాబట్టి ఎంపీగా వెళ్ళమని చెప్పాం. అట్లాంటి ఆదిబలం ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికి 2 సీట్లు ఇస్తానంటున్నారంట. అంటే ఇప్పుడు 175 సీట్లకి మరి మీకు అభ్యర్థులు ఉన్నట్ట లేనట్ట దానికి అర్థం? రెండో అంశం నేను అడుగుతున్నా, 175 మీకు నిజంగా బలం ఉండి అసలు మా మీద వ్యతిరేకతుంటే కొద్దిసేపు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు వస్తారా లేదని వాళ్ళని అడుక్కోవటం, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుక్కోవటం, ఇవన్నీ ఎందుకు? తెలుగుదేశం బలంగా ఉంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తాం మేము అనేటువంటి బలమైన కాన్ఫిడెన్స్ ఉంటే వేరే రాజకీయ పార్టీల మీద ఆధారపడదు కదా. వేరే రాజకీయ పార్టీల మీద ఆధారపడుతుందంటే ఏంటి? తనకి బలం లేదు, తన మీద తనకు నమ్మకం లేదనే అర్థం కదా. రెండు మాకు ఇందాక చెప్పారు, నేను చెప్పాను ఎస్ మా దగ్గర కూడా ఒక 5-6 సీట్లు ఇవ్వనాలు వెళ్ళిపోయారు, చాలా తక్కువ అది అంశం. రేపొద్దున అసలు పండుగ మీకు ముందు స్టార్ట్ అయిద్దని చెప్పాను. సో మా దగ్గర అంటే వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉందంట. గెలిచే పార్టీ మాకు ఇక్కడే సీట్ ఇవ్వనని బతులు అడుకుంటారంట. గెలిచే పార్టీ అన్నప్పుడు 6 సీట్ ఇచ్చినా వెళ్తారు కదా. అధికారంలోకి భీమిలి ఎమ్మెల్యేగా ఉంటేమి, లేదంటే విశాఖపట్నం ఎమ్మెల్యేగా ఉంటేమి, లేదంటే మీరు అన్నట్టుగా అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉంటే ఏదైనా ఎమ్మెల్యేగా ఉంటే అదే ప్రభుత్వంలో ఉంటారు కదా. గెలిచినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ సీటు మారుస్తున్నాం సార్. ఎమ్మెల్యేలు కూడా హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు చేసి ఎందుకు మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఇక్కడ కాదు అక్కడ ఎమ్మెల్యేగా అవుతాం అని చెప్పి. దానికి వాళ్ళ దగ్గర ఏంటి, మాకు ఇది ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం. లేదు ఇప్పుడు మీరు 2 సిట్టింగ్ 3 ఉన్నారు సార్, వాళ్ళకి గెలిచిందే 3 ఎంపీలు. ఆ 3లో 2 ఏడున్నారు ఇప్పుడు. ఒక ఆయన అసలు రాజకీయాలను తప్పుకున్నాను, నాకు వద్దు తెలుగుదేశం ఈ గోల్ వద్దని వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వైసీపీకి వచ్చాడు, కేసీఆర్ నాని గారు. ఏంటి మళ్ళీ వాళ్ళు చెబుతారు మళ్ళీ మా గురించి విమర్శలు చేస్తే. ఇందాక చెప్పారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రఘురామకృష్ణరాజు గురించి పెద్దగా మనం డిబేట్ చేసే వరకు అతను పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అతను ఆల్రెడీ అయిపోయినటువంటి చాప్టర్, దాని గురించి మనం ఆల్రెడీ ఇందాక ఒకసారి ప్రస్తావించాం, అదే ఎక్కువగా దాని గురించి పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి అంశం లేదు. ఒకటి క్లియర్ సార్, వాళ్ళు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయా అనే దాని గురించి మేము ఆలోచించట్లా. వాళ్ళు మొత్తం ఒకటే అని మేము అంటున్నాం. నేనేమన్నా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారా లేదా? మేము వెంపర్లాడలేదని చెప్పానండి. వీళ్ళు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు కదా. పక్కన మధ్యలో మీడియేటర్ గా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, రూట్ మ్యాప్ అడిగింది అదే కదా. ఆయన ఏమంటున్నాడు, నేను బీజేపీని కూడా మాతో వస్తుంటున్నాడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ కూడా వస్తుంటున్నాడు. దానికి తెలుగుదేశం వాళ్ళు ఖండిస్తున్నారా? వద్దొద్దు మేము అసలు బీజేపీని తీసుకోవాలి అంటే అంటల్లా. మోడీని అమరాబోతులు తిట్టినా పర్లేదే, మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్దాం, ఆయనకి దగ్గరికి వెళ్ళి కాలు పెట్టుకుందాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి అర్థం అదే కదా. మరి 3 పార్టీలు మీరు ఇప్పుడు మేము వీక్ ఉన్నాం అంటున్నారు కదా సార్. ఒక నిమిషం వాళ్ళ వర్షంలో మనం అనుకుందాం, వీక్ ఉంటే మీరు స్ట్రాంగ్ లేరా? మేము వీక్ ఉంటే మీరు స్ట్రాంగ్ ఉండాలి కదా. మీరు స్ట్రాంగ్ లేక కదగా 10 మంది కలుపుకొని వస్తున్నాం. గెలిచినా ఓడినా ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వస్తున్నా ఉన్నాం, మళ్ళీ గెలిచి చూపిస్తా అంటున్నాం. దట్ ఇస్ మై స్టాండ్. మేము అంటున్నాం మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే వద్దంటున్నాం. మీరు అడగండి, చంద్రబాబు నాయుడు పాలన బాగుండి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు విభజిత ఆంధ్రప్రదేశ్ కి. ఆ పాలన చూసి ఓటేయమని అడగండి. మీ మేనిఫెస్టో లైవ్ లో చూపించి అడగమనండి ఓటు. మా మేనిఫెస్టోని మేము ఈ రోజు ఇంటింటికి తీసుకెళ్లి ఓటు అడుగుతున్నాం. ఇది కూడా మేము ఇచ్చిన మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టో, మీకు అమలైతే ఓటేయండి, మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయండి, మంచి జరగకపోతే వేయొద్దని చెబుతున్నాం. మీరేమని ప్రచారం చేస్తారు చెప్పండి? కర్ణాటక మేనిఫెస్టో కాపీ కొడుతున్నాం, దట్ ఈస్ 45 ఇండస్ట్రీ, 45 ఇయర్స్ ఇండస్ట్రీ. పక్కన తెలంగాణ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నాం, అది 40 సంవత్సరాల ఇండస్ట్రీ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవంలో కాపీలు కొట్టాం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నాం. అమ్మఒడి పథకం 3 పిల్లలు కానండి 3కి ఇస్తాం, అవసరమైతే 4 కానండి, అవసరమైతే 3-4 పెళ్లి చేసుకొని అందరి పిల్లలు కూడా ఇస్తాం అంటున్నారు మీరు. ఇదేంది ఈ చిత్రం ఏంది? ఇప్పుడు పిల్లల కంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అమ్మఒడికి? అసలు మాట్లాడుతున్నారు 5 ఏళ్ల తర్వాత కదా వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళేది. ఈ అమ్మఒడి ఏంటి? అమ్మఒడి నానబుడ్డి అసలు ఈ పథకాలు ఏంది? శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది. సోమరిపోతులు చేస్తున్నారు ప్రజలను. నిన్నటి దాకా ఓదరగొట్టి 3 ఇస్తాం, 4 ఉంటే 4కి ఇస్తాం, ఉచితంగా బస్సుల్లో మహిళలకు ప్రయాణం కల్పిస్తాం, అవసరమైతే పక్క రాష్ట్రాలకు కాదు విదేశాలకు కూడా ఉచితంగా పంపిస్తాం, ఎక్కడ ఫ్లైట్ టికెట్లు కూడా ఫ్రీగా ఇస్తాం, ట్రైన్ టికెట్. ఇదే రాజకీయ పార్టీ? ఇదే మా మీద వ్యతిరేకత ఉంది, మీ మీద అనుకూలత ఇదే చెప్పండి. రేపు పొద్దున ఇంటింటికి ఒక బైక్ మహిళలకు ఎవరండి కమ్మెలు ఇస్తాం, చెవులు పోగులు పెట్టుకోవడానికి, 2 చెవులకు 2 కమ్మెలు ఇస్తాం. ఇదే రాజకీయ పార్టీ? అరే నా పరిపాలన బాగుంటే ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంపేర్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు బాగుంటే చంద్రబాబు నాయుడు కండి, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది కదా నీతి నిజాయితీ పరిపాలన. మేము అంటున్నాం చంద్రబాబు నాయుడు పాలన బాగుంటే వాళ్ళకి ఓటేయండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. ఇది ఇప్పుడు కూడా అడుగుతున్నాం, స్టిల్ మీ లైవ్ లో ఇహా టీవీ సాక్షిగా అడుగుతున్నాం. 2014-19 చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే ఆయన ఓటేయండి, 19-24 మా పరిపాలన బాగుంటే మాకు ఓటేయండి, కంపేర్ చేసుకుని ఓటేయండి. ఈ దొంగ హామీలు దయచేసి నమ్మొద్దు. ఇలాంటి దొంగ హామీలు నమ్మితే 2014 అధికారం ఇచ్చారు ఆయన అనవసరంగా నట్టేట మునిగారు. దొంగ హామీలు నమ్మకుండా మీ మనస్సాక్షి నమ్మోటేయమంటాం, సింపుల్, ప్రజలు తెలుస్తారు. చెప్పండి గాయత్రి గారు, చెప్పండి, త్వరగా చెప్పండి. అంటే ఏం లేదండి, దొంగతనం చేసిన దొంగ నడిచినట్టు ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారి నుంచి నీతి న్యాయం సరే, వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడారు, నేనేం మాట్లాడలా. ఇందాక ఒక మాట అన్నారు, మీకు దమ్ముందా మీ మేనిఫెస్టో పెట్టుకు. ఇప్పుడు ఏమండి మాకు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు మేము మీ మేనిఫెస్టో పెట్టుకుని వెళ్తాం. ఇదిగో అమ్మ నవరత్నాలు అన్నయ్య ఇచ్చాడు కదా, మీకు వచ్చినాయా లేదా? మీ మేనిఫెస్టో నమ్ముకొని మేము రేపు పొద్దున వెళ్తున్నాం ఎలక్షన్స్ కి, నమ్ముకొని ఉండండి. మీరు చెప్తున్నాం కదా దమ్ముగా వెళ్తాం, మాకు అవసరం లేదు. మీకు 175 వస్తే 175 వస్తే, లేదంటే గాయత్రి గారు మా మేనిఫెస్టో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టో మీకు అమలు అయితే ఆయనకి వేయండి, అమలు కాకపోతే మాత్రం చంద్రబాబు నాయుడుకి వేయండి అని అడగండి, సింపుల్ తేలిపోయిందిగా. సరే, థ్యాంక్ యూ అండి, అదే చేస్తున్నాను, అలాగే డోంట్ వరీ. ఇంకొక మాట ఏంటంటే, ఇందాక అన్నారు మేము నీతి నిజాయితీ అని. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని డిబేట్ చేసుకునే లోపు అక్కడ ఇంకో స్కామ్ జరిగేలా ఉంది. ఇందాకే మీరు చూసాను డిబేట్ కి వచ్చే ముందు ఒక్క నిమిషం, నెల్లూరులో సిమెంట్ జగన్ ఇల్లు పేరుతో నెల్లూరులో ఎన్నో వేల సిమెంట్ బస్తాలని మరలించుకొని ఈ వైసీపీ నాయకులను ఒకేసారి అదొక స్కామ్ జరిగిందని చెప్పి ఇందాకే బయటపడింది. మొన్న అయితే ఏకంగా ఏమండి చూసుకోండి, ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ వచ్చింది. కానీ జరిగింది అయితే అబద్ధం కాదుగా. మేము కనుక అరే, ఇంకొకటి ఏంటంటే మనం చూసాం ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఆరోగ్యశ్రీ పేరుతో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎప్పుడు మీకు వైద్యం చేయడు. ఎందుకు చేయట్లేదు? జూన్ జూలై మంత్ నుంచి ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా ఆరోగ్యశ్రీలో భర్తీ చేయలేదు. 8,000 కోట్లు కావాలి హాస్పిటల్ కి అని చెప్పి అయిపోయింది. ఎవరండి వాళ్ళు? మీరు గాయత్రి గారు ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో ఆసుపత్రికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు. మేము చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి అది క్లియర్ అయిందండి. ఆరోగ్యశ్రీ క్లియర్ అయింది, ప్రభుత్వం క్లియర్. అవునండి, వాళ్ళు ప్రకటన చేసింది ఏంటి? మాకు 6 నెలల నుంచి డబ్బులు రాలేదని కూడా చెప్పారు కదండి. వీళ్ళు క్లియర్ చేస్తారా లేదా పక్కన పెట్టండి, బట్ వచ్చిందా లేదా? సంవత్సరం నుంచి రాకపోతే మేము అధికారంలోకి వచ్చినా తీర్చాము. ఇలాంటి అబద్ధాలన్నీ పెద్ద పోతార్థంలో చూపిస్తే హాస్పిటల్ కి ఈ రోజు బిల్లు ఈ రోజు క్లియర్ చేయరు. 2 నెలలు 3 నెలలు 2 కోట్లు 1 కోటి మినిమం ఉంటుంది. అవన్నీ క్లియర్ అయినాక ఒకేసారి క్లియర్ చేస్తారు. అది మొత్తం డీవియేట్ అయిపోయిన టాపిక్ మొత్తం కూడా ఏదైతే సీట్లకు సంబంధించి జనసేన టీడీపీ కూటమికి సంబంధించి కానివ్వండి, అలాగే వైసీపీకి సంబంధించి లిస్టు ప్రకటించి కానివ్వండి, బీజేపీ వచ్చినా రాకపోయినా ఎవరికి వంటూ వాళ్ళకి ఓన్ యాక్షన్ ప్లాన్ ఉందంటూ కూడా ఇటు బీజేపీ చెప్తుంది, టీడీపీ చెప్తుంది. ఇది ఈ రోజు రియాలిటీ చెక్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులందరికీ థ్యాంక్ యూ. ఇది ఈ రోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి లిహా టీవీ.